మౌన పోరాటం మౌన పోరాటం. నువ్వు నన్ను ఒక్కసారైనా అమ్మా అని పిలువు చాలు. ఒక్కసారి నా ఇంట్లో అడుగు పెట్టు చాలు. చిన్ని కృష్ణుడు నా ఇంట్లోకి నడిచొచ్చినంత సంబరపడిపోతాను. ఓరి నాయనో, నటన శిరోమణో. మురారి, ఏంటిది? నిన్న ఆవేశపడద్దు అని చెప్పానా? మళ్ళీ ఆవేశపడుతున్నావు ఎందుకు? అమ్మా, సువర్ణ, మురారిని ఎందుకు ఇరిటేట్ చేస్తున్నావు? అయ్యో, నేనేం చేశాను దుర్గా? ఇన్ని రోజులు చేసిన తప్పులన్నీ ఒప్పుకొని క్షమించమని అడుగుతున్నాను. క్షమించమని అడిగే ముందే నువ్వు నన్ను చెప్పిన జాబ్కి వెళ్ళొద్దని కూడా నక్షత్ర చేత చెప్పించిందమ్మా. మురారి జాబ్కి వెళ్లకుండా ఏం చేయాలని నీ ఉద్దేశం? అంటే అది మురారి చెప్పు. సువర్ణత్తయ్య వాళ్ళ కంపెనీలకి నువ్వు కాదు నక్షత్ర, నువ్వు చెప్పు సువర్ణ. అదే దుర్గా, మా కంపెనీలకి ఓనర్గా ఉండమని అడిగా. ఆహా, నాకు మురారి సంతకమేం పెట్టక్కర్లేదు. అమ్మా, ఈమె ఇక్కడే ఉంటే ఇలాగే చేస్తుందమ్మా. ఖచ్చితంగా మనలో మనకి ఇలాగే గొడవలు పెట్టేస్తుంది. ముందు ఇవన్నీ ఇక్కడి నుంచి పంపించేసాయి. అయ్యో దుర్గా, నాకింకా కాళ్ళు బాగా అవ్వలేదు. నాకు కాళ్ళు బాగైతేనే కాని నన్ను ఇంట్లోంచి పంపించినని మాటిచ్చావు నాకు. అయినా నాకు కాళ్ళు బాగైపోతే నేను మాత్రం ఇక్కడ ఎందుకుంటాను? వెంటనే మా ఇంటికి వెళ్ళిపోతాను కదా. అవునా? బాగైన వెంటనే వెళ్ళిపోతావా? ఖచ్చితంగా వెళ్ళిపోతాను దుర్గా. అమ్మా, ఈవిడితో మాటలు అనవసరం. ఇప్పుడు నక్షత్రాన్ని పొల్యూట్ చేస్తుంది. రేపు నన్ను, తర్వాత వదినని, ఆ తర్వాత ఈ ఇంట్లో అందరినీ పొల్యూట్ చేస్తుంది. ఈవిడకి బాగైనా బాగోకపోయినా ఇంట్లో ఉంచొద్దమ్మా. ఉంటే నా హెల్త్ పాడయ్యేలా చేస్తుంది. వెంటనే పంపించేసేయమ్మా. నేను రంగనాథ్ గారి ఆఫీస్కి వెళ్ళొస్తాను. జానకి నాన్న ఇంటికి రాగానే ఇద్దరికి చెప్పాలి, మనం ఇంకా ఇంట్లో ఉండొద్దని చెప్పాలి. పాపం సౌందర్యని తిట్టేసి కొట్టేశారని చెప్పాలి. ఓహో, ముందు కొట్టేసి తర్వాత తిట్టారని చెప్పాలి. వీడేంటమ్మా బయట తిరుగుతున్నాడు? ఎవరు మావయ్యా? అదేనమ్మా నా కొడుకు. ఏదో జరిగినట్టుంది. పద పద, పదండి. జాగ్రత్త. రేయ్, నువ్వు బయట వరండాలో తిరుగుతున్నావేంట్రా? నీ మొహం ఎందుకలా మార్చుకున్నావు? ఏమండి, ఏం జరిగిందండి? జానకి, మనం ఇంక ఇంట్లో ఉండొద్దు. నాన్న, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అసలు ఏం జరిగిందండి? మరే సౌందర్యకి బాగా ఆకలిసింది పాపం. సత్తి ఇచ్చిన కోడి కూరలోంచి ఒక ముక్క తీసుకుని తింటుంటే రుద్ర వచ్చి సౌందర్యని తిట్టి కొట్టి బాగా తిట్టింది. అయ్యో, కోడి కూర? అవును జానకి, కోడి కూరే. చిన్న ముక్క కూడా తినివ్వలేదు. నీ మానికి చికెన్ కావాలని కొట్టింది. సత్తిని కూడా కొట్టింది. తర్వాత బాగా తిట్టింది. నేనేమో చెల్లితో చెప్తే చెల్లి కూడా సౌందర్యనే తిట్టింది.
నన్ను కూడా తిట్టింది. అయ్యో మీరేడవకండి. మరి ఏం చేయను? పాపం సౌందర్య ఆకలిని ఏడుస్తుంటే నేను ఏడ్చాను. అయ్యో దేవుడా, నాకింత అమాయకుడైన కొడుకునిచ్చావేంటి స్వామి? నేనేం అమాయకుడు కాదు. సౌందర్య ఏడుస్తుంటే నేను ఏడుస్తున్నాను అంతే. యాండి దుర్గమ్మ వస్తే వాళ్ళు వీళ్ళు అని తేడా చూడదండి. ఒక్కసారి మొదలు పెడితే మొత్తం అందరికీ బుద్ధి చెప్తుంది. హై, అలాగైతే ఇప్పుడే వచ్చే మన అమ్మవారిని. అరే బంగారు తండ్రి, అమ్మవారికి కొంచెం పని ఉందట. రాత్రి నా కల్లో కనిపించి చెప్పింది. అందుకే ఆ పని పూర్తి చేసుకుని వచ్చేస్తానంది. సరే అలాగే. హ్మ్. అమ్మా దుర్గమ్మ తల్లి, తొందరగా నీ పని పూర్తి చేసుకుని త్వరగా వచ్చాయమ్మా. జానకిని ఇంట్లోకి తీసుకురావాలంటే ఈ ఇంట్లో సువర్ణ ఉండకూడదు. ఉంటే ఖచ్చితంగా జానకిని కనిపెట్టేస్తుంది. తర్వాత తను చేసే పనుల వల్ల ఆ విషయం ద్వారకి తెలిసిపోతుంది. అప్పుడు ద్వారక సైలెంట్గా ఉండడు. నేను జానకి కుటుంబం కోసం చేస్తుందంతా సముద్రంలో పోసిన మంచినీళ్ళవుతుంది. ఇన్ని రోజులు సువర్ణకి కాళ్ళు రానట్టు భావించి ఇంట్లో ఉండనిచ్చాను. ఇంకా ఉండనివ్వను, పంపించేస్తాను. కానీ ఎలా అత్తయ్యా? మొన్న మురారి సువర్ణని పంపించేయమన్నప్పుడే నేనీ నిర్ణయం తీసుకున్నాను. కానీ సువర్ణ నాటకాన్ని ఎలా బయట పెట్టాలని ఆలోచిస్తూ ఆగిపోయాను. రాత్రి నాకు మంచి ఆలోచన వచ్చింది. ఏంటత్తయ్యా అది? ఉమ్, రఘురాం, రఘురాం, ఏంటి? ఇలా రా, రా, ఇలా రా. ఏంటి సువర్ణ? నక్షత్ర నాకు అవంతికి జ్యూస్ రెడీ చేస్తుంది. ఇదిగో ఇది తీసుకునెళ్ళి అవంతి తాగే జ్యూస్లో కలిపే. ఏంటిది? చెప్పాను కదా, దుర్గకి వంశోద్ధారకుడు ఉండకూడదు అని. దానికోసం తయారు చేయించబడింది ఇది. ఇప్పట్నుంచి ఒక 3 డోసులు ఇచ్చాక ఇక మనం ఏం చేయక్కర్లేదు, అంతా ఇదే చేస్తుంది. సువర్ణ, నాకెందుకో ఇది మంచి పని కాదనిపిస్తోంది. షో, నువ్వు నోర్మయ్యి. మంచోళ్ళమయ్యి ఇక్కడ మనమేం చేయలేం రఘురాం. మనం ఏం చేసినా అది చెడే అంటున్నప్పుడు, ఆ చెడే మనకి మంచి చేస్తున్నప్పుడు అది మంచి పని అవుతుంది. నువ్వు జస్ట్ నేను చెప్పింది చెయ్యి చాలు. ఓకే, కిచెన్లోకి వెళ్ళి అక్కడే కలిపేసి పంపిస్తా. వెళ్ళు. అమ్మా, 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 అమ్మా. ఏంటి మురారి? ఏయ్, నేను మా అమ్మని పిలిచాను, నిన్ను కాదు. అమ్మా. ఏంటి మురారి, ఏంట్రా ఇంత హుషారుగా ఉన్నావు? అమ్మా, కంపెనీ వాళ్ళు ఫోన్ చేశారమ్మా, రేపు రమ్మన్నారు. ఆల్మోస్ట్ జాబ్ కన్ఫర్మ్ అయిపోయిందని రంగనాథ్ గారు కాల్ చేసి చెప్పారు. వాళ్ళ ఎండీ గారు ఎవరో నాతో మాట్లాడతారంట, ఆ తర్వాత పోస్టింగ్ ఇస్తారంట. అలాగా? అయితే మన ఇంట్లో ఇక అన్నీ మంచి జరుగుతాయన్నమాట. ముఖ్యంగా నీ విషయంలో. నీకు జాబ్ వస్తుంది. నీ కోరిక మేరకు సువర్ణ బయటికెళ్తుంది. మౌన పోరాటం. నాకు కాళ్ళు బాగైతే వెంటనే మా ఇంటికి వెళ్ళిపోతాను. కాళ్ళు బాగైపోతే ఒక్క క్షణం కూడా నువ్విక్కడుండవు, అంతే కదా? అబ్బే, ఒక్క క్షణం ఏంటి, అరక్షణం కూడా ఉండను. కానీ నా కాళ్ళు ఎప్పుడు బాగవుతాయో ఏంటో. ఎప్పుడే ఏంటి, ఇప్పుడే. పావు పావు. చూస్తున్నారండి.
భయం వేస్తుంది బాబాయ్. త్వరగా కూడా చెప్పేయండి నాయన బాబాయ్ బాబాయ్. అమ్మో, తొందరగా చెప్పు. అయ్యో నా వల్ల కాదు. అమ్మో, అయ్యో నా వల్ల కాదు బాబాయ్. బాబు 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 అయ్యో నా వల్ల కాదు బాబాయ్. బాబాయ్ దుర్గా దుర్గా బాబు. అయ్యో అమ్మో నా అమ్మో నాకు బాబండి భయం బాబాయ్. అమ్మో బాబు చెప్పండి. నా వల్ల కాదు బాబాయ్ చెప్పాడు బాబాయ్. అమ్మో బాబాయ్ అమ్మో కరిసేస్తుంది. అమ్మో కాటేసేస్తుంది ఏ బాబాయ్. పిచ్చి సువర్ణ, అరిచింది చాలు. కాస్త కళ్ళు తెరిచి చూడు. అది కాటేసే పాము కాదు. దుర్గగారు వేటేస్తే దెబ్బకి ఇరుక్కు చచ్చావు. ఏహే, నీకు బ్రెయిన్ పోయిందా? ఏం మాట్లాడుతున్నావు? నోరు మూసుకో. బాబు అక్కడే ఉంది బాబు. పాము ఇక్కడే ఉంది సువర్ణ, కానీ ఇది పాము కాదు. ఒకసారి తిరుగు. దేవుడు 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 బాబు దేవుడు బాబు బాబు. దుర్గా అదేంటి పావును అలా పట్టేసుకున్నావు? పిచ్చి సువర్ణ, అది బొమ్మ పాము. దుర్గా ఇది బొమ్మ పావా? నువ్వు కావాలని నా మీద కేసావు కదా? నా కాళ్ళు చెల్ల చేసావా? ఇదిగో నా కాళ్ళు వచ్చేసాయి, చేతులు వచ్చేసాయి. నా కాళ్ళు వచ్చేసాయి, నా చేతులు వచ్చేసాయి. దుర్గా నువ్వు చాలా గ్రేట్. చిన్న డ్రామా ప్లే చేసి నాకు కాళ్ళు వచ్చేలా చేసేసావు. నువ్వు చాలా గ్రేట్. ఇదిగో నా కాళ్ళు వచ్చేసాయి, నా కాళ్ళు వచ్చేసాయి, నా కాళ్ళు వచ్చేసాయి. ఇదిగో ఏయ్, ఆపు సువర్ణ, నీ డ్రామాలు ఆపు సువర్ణ. ఇంక చాలు. నీకెప్పుడో కాళ్ళు వచ్చాయని నాకు తెలుసు. దుర్గా నాకు కాళ్ళు ఎప్పుడో రావడం ఏంటి? నాకు కాళ్ళు అవి మురారికి ఆపరేషన్ అవ్వడానికి చాలా రోజుల ముందే నువ్వు నడవడం చూశాను. చెప్పు. ఏ రఘురామ్ చెప్పు. అది చెప్పు. అవునండి, ఇన్ని రోజులు సువర్ణ కాల్ రానట్టు నటించింది. అమ్మా, ఈవిడ నడవగలదని నీకు ముందే తెలుసా? నీకు తెలిసి ఈవిడ ఇన్ని రోజులు డ్రామా ఆడుతుంటే ఎందుకు ఊరుకున్నావత్తయ్యా? వెంటనే ఇంట్లో నుంచి పంపించేయాల్సింది కదత్తయ్యా. తనంతటి తాను నిజం చెప్తుందేమో అని చూశాను, కానీ ఇన్ని రోజులైనా చెప్పలేదు. చివరికి నాటు వైద్యుణ్ణి తెచ్చి తన కాళ్ళు వాచేలా కొట్టించినా చెప్పలేదు. మోసం చేయడం నరనరాల్లో జీర్ణించుకుపోయింది కదా, అందుకే తను బయట పెట్టలేదు నిజాన్ని. కదా సువర్ణ? నువ్వెన్ని దుర్మార్గాలు చేసినా నిన్నిక్కడ ఉండనిచ్చాను. అయినా నీలో కొంచెం కూడా మార్పు రాలేదు. ఇంకా ఇంకా మోసం చేస్తూ దుర్మార్గపు ఆలోచనలు చేస్తూనే ఉన్నావు. అమ్మా, ఈవిడితో ఇంకా మాటలేంటమ్మా? ముందు వెంటనే బయటికి పంపించేసేయమ్మా.
ఇలాంటి దుష్టుల్ని ఇంకా మన ఇంట్లో ఉంచుకోవడం మంచిది కాదు. పంపించేయండి అత్తయ్య. పంపించేసండి అత్తయ్య. అవును, నా భర్తకి ఇష్టం లేని ఇలాంటి వాళ్ళు మన ఇంట్లో ఉండకూడదు. పంపించేయండి. నిజం భూమిలో పాతిన విత్తనం లాంటి సువర్ణ. ఏదో ఒక రోజు అది తన ఉనికిని చాటుకుంటుంది, మోసాన్ని బయట పెట్టేస్తుంది. విన్నావు కదా అందరి నిర్ణయం. ఇక బయలుదేరు. ఏంటి బయలుదేరేది? నేనిక్కడికొచ్చింది ఇన్ని డ్రామాలాడింది ఉత్తి చేతులతో ఊపుకుంటూ వెళ్ళిపోవడానికి కాదు. ఏం చేసైనా సరే నాతో పాటు నా కొడుకును కూడా తీసుకెళ్తాను. వాణ్ణి నాతో పంపిస్తేనే నేనిక్కడి నుంచి కదులుతాను. ఏయ్ రేయ్, ఏయ్ మురారి, నువ్వు ఆవేశపడకు. ఏంటి, మురారిని నీతో పంపించాలా? ఏమనుకుంటున్నావు నా గురించి నువ్వు? నా కొడుకు కోసం నీ కాళ్ళు పట్టుకోవడానికి కూడా వెనకాడం దాన్ని. మరి వాణ్ణి నా నుంచి వేరు తీసుకెళ్ళాలి అనుకుంటే ఎంత దూరం వెళ్ళగలనో ఆలోచించు సువర్ణ. నా ప్రాణం కూడా వదిలేస్తాను. సువర్ణ, ఇక్కడి నుంచి వెళ్ళిపో. నన్నంత దూరం వరకు తీసుకెళ్లకు. అసలే రాజశేఖర్ కూడా నీకు తోడుగా లేడు. ఒక్కదానివే తట్టుకోలేవు. పో, వెళ్ళిపో. రఘురామ్, సువర్ణ లగేజ్ ఏమే ఉందో అదంతా తీసుకొచ్చేసి బయటికి పంపించేసాయి. అలాగే దుర్గ గారు, ఇప్పుడే తీసుకొస్తాను. ఏ రఘురామ్, హలో అత్తయ్య గారు. నక్షత్ర, ఆ దుర్గ ఇంట్లో ఉందా? లేదు. నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? ఏం చేయాలో చెప్పండి. దుర్గ చచ్చిపోవాలి. కానీ నువ్వు చంపకూడదు, ఎవ్వరూ చంపకూడదు. కానీ తను చచ్చిపోవాలి. ఆ చావు ఎలా ఉండాలంటే అటు చావుకి ఇటు బతుక్కి మధ్యలో పడి ఊగిపోవాలి. చావాలంటే మనసు రాక, బ్రతకాలంటే పరువు లేక అల్లాడిపోవాలి. తను బ్రతికుండే నరకం చూడాలి. చివరికి ఇంకా చావే నయం అనుకొని చచ్చిపోవాలి. మురారిని నేను తీసుకెళ్తానంటే ఆపేస్తుందా? నన్ను దూరంగా పంపేసి వాడి చేత వేరే కంపెనీలో జాబ్ చేపిస్తుందా? నక్షత్ర, గుర్తు పెట్టుకో, మహారాణిలా ఉండాల్సిన నీ జీవితాన్ని ఓ ఇంట్లో పని మనిషిలా మార్చేయడానికి దుర్గ మురారికి బ్రెయిన్ వాష్ చేసి ఆ ఇంట్లో ఉంచేసింది. నీ మీద దుర్గకి అంత ద్వేషం ఉంది, కాని పైకి మాత్రం ప్రేమ నటిస్తుంది. ఆ దుర్గ నరకం అనుభవించాలి. అవంతిని నే చెప్పిన ప్లాన్ ప్రకారం చేయి. ఇంకొక నెల రోజులు అవంతి పిచ్చిదైపోవాలి. దుర్గకి వంశాంకురం లేకుండా చేయాలి. దుర్గ బోరనేడవాలి. ఏంటి చేస్తావా? చేస్తానత్తయ్య గారు. నక్షత్ర, నక్షత్ర, అలాగేనండి. రేపటికల్లా సిలిండర్ వచ్చేస్తుంది కదా. సిలిండర్ ఏంటి నక్షత్ర?
ఎవరైనా వచ్చారా? మురళి బయలుదేరుతున్నాడు. త్వరగా డెలివరీ చేయండి. ఓకే. ఏంటి నక్షత్ర, పిలిస్తే పలకు? ఎవరు ఫోన్లో? అది గ్యాస్ బుక్ చేస్తున్నాను. సువర్ణతో ఏం మాట్లాడట్లేదు కదా? చచ్చా, నేను ఆవిడతో ఎందుకు మాట్లాడతాను? అయినా నీకు అనుమానం ఎందుకు వచ్చింది? అంటే నువ్వు నా మీద డౌట్ పడుతున్నావా? ఛ, నాకు నీ మీద డౌట్ ఏంటి? అదేం లేదు. అవును, నువ్వేంటి ఇలా రెడీ అయ్యావు? అరే మర్చిపోయావా? ఈ రోజు నేను జాబ్లో జాయిన్ అయ్యే ఫస్ట్ డే. జాబ్లో జాయిన్ అవుతున్నావా? ఎలా ఉన్నాను? చాలా బాగున్నావు. నాకు తెలుసు, నేను చాలా బాగున్నాను. పైకే కాదు, లోపల కూడా చాలా బాగున్నాను. అన్నీ పాజిటివ్గానే జరుగుతున్నాయి కదా. నాకు జాబ్ రావడం, సువర్ణేమో ఈ ఇంట్లోంచి ఇన్నాళ్ళకు వెళ్ళిపోవడం, అన్నీ పాజిటివ్ సైన్లే. నిజంగా నక్షత్ర, సువర్ణ ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతే ఇల్లంతా ఎంత ప్రశాంతంగా ఉందో చూడు. ఆమె ఉంటే ఎప్పుడూ ఎవరో ఒకరికి గొడవ పెడుతూ ఉంటుంది. సరే సరే, నాకు టైం అవుతుంది, అమ్మని పిలు. అత్తయ్య గారు ఇంట్లో ఉంటేనే కదా పిలవడానికి. అమ్మ ఇంట్లో లేదా? ఎక్కడికి వెళ్ళింది? ఏమో, నాకేం చెప్పి వెళ్ళలేదు. కానీ 8:30కే వెళ్ళిపోయారు. అదేంటి? ఈరోజు నేను ఆఫీస్కి వెళ్ళే ఫస్ట్ డే అని తెలుసు కదా. మరి నాకు బొట్టు పెట్టి ఎదురు రావాలి కదా. అదేం చేయకుండా ఎక్కడికి వెళ్ళిపోయింది? ఏదో ముఖ్యమైన పనున్నట్టుంది. పొద్దున్నే లేచి హడావుడిగా రెడీ అయ్యి 1 గంట సేపు పూజ చేసి వెళ్ళిపోయారు. అవును మురారి, పూజ చేసి తన స్థానంలో నీకు పెట్టమని నాకు కుంకుమిచ్చి మరీ వెళ్ళింది. అసలు అమ్మ ఎక్కడికి వెళ్ళింది? చాలా చాలా ముఖ్యమైన పని మీద వెళ్ళింది మురారి. అదేంటో నాకు చెప్పలేదు. అలా ఎలా వెళ్తుందమ్మా? మురారి, అత్తయ్యకి తెలీదా నీకు విషెస్ చెప్పి పంపించాలని? అయినా వెళ్ళింది అంటే అది ఖచ్చితంగా పరోపకారమే అయ్యుంటుంది కదా. అయినా నీ గురించి మర్చిపోకుండా కుంకుమిచ్చి, అవంతి మురారికి అమ్మ చెప్పిందని చెప్పి ఈ కుంకుమ పెట్టు, నేను వాడికి బెస్ట్ విషెస్ చెప్పానని చెప్పు. ఈ అమ్మ స్థానం వదినమ్మకి ఇచ్చి వెళ్తున్నాను అని చెప్పు అంది. ఏం మురారి, నేను నీకు బొట్టు పెట్టి ఆల్ ది బెస్ట్ చెప్పకూడదా? అయ్యో, అమ్మ దగ్గర లేనప్పుడు వదినే అమ్మ అవుతుంది ఎవరికైనా. అది అమ్మ అంతగా చెప్పి మరీ వెళ్ళిందంటే బొట్టు పెట్టి వదినా. మురారి, ముందు హారతి తీసుకో. ఏంటి మురారి మరీ ఎంత ఇదిగా ఎలా మారిపోయాడు? అసలేం జరిగింది? ఎదురు రావదినా. నేను కాదు, నక్షత్ర ఎదురొస్తుంది. ఏ పనిలోనైనా విజయం సాధించాలంటే భార్య ఎదురు రావాలి. నక్షత్ర, వెళ్ళి మురారికి ఎదుర్రా. ఈయన గారు వెళ్ళేది పెద్ద యుద్ధానికి, మరి దానికి నేను ఎదురు రావాలి. వెళ్ళు నక్షత్ర. ఓకే వదినా, నేను వెళ్ళొస్తాను. సరే నక్షత్ర, బాయ్. బాయ్. వచ్చి నాకు షేవింగ్ చెయ్యి. బావగారు, ఇగో ఇక్కడి నుంచి అక్కడి వరకే ఉంది. ఇది కూడా తుడిచేసి వస్తాను, సరేనా? ఏరా,
చెప్పిన వెంటనే మాటకి మాట చెప్తున్నావు అంటే నీ ఒంటి మీద కరోనా దెబ్బలు మాయమయ్యాయా? లేదు బాబు గారు, ఇదిగో ఇక్కడ, ఇదిగో ఇక్కడ ఈ మచ్చలన్నీ అలాగే ఉన్నాయి. అయితే మళ్ళీ కావాలా గౌరవం? వద్దు, వద్దు. మావయ్య మావయ్య నాన్నని కొట్టద్దు మావయ్య. రేయ్, మూసుకున్నా కర్ర దానికివ్వు. నువ్వు వచ్చి షేవింగ్ చెయ్యి. ఆఫీస్కి వెళ్ళాలి. వెళ్ళి షేవింగ్ కిట్ తీసుకురా. మ్మ్. ఇదిగో అమ్మా, నేను వెళ్తాను, లేదంటే నన్ను కొడతాడు. రే దుర్మార్గుడా, నీకు ఆ మహారాజు షేవింగ్ చేయాలా? పాపం తగులుతుందిరా, పురుగులు పడిపోతావు. ఇంతకింత అనుభవించే రోజు వస్తుందిరా, త్వరలోనే వస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావు సౌందర్య? బావ నన్ను కొట్టాడానా? అబ్బే, దెబ్బేం తగలేదు. అయినా చూసావు బావగారిని, పైకి అంత పెద్ద రౌడీలా కనపడతాడు గాని తనకి అడ్డం తనే గీసుకోలేడు. నేనే గీయాలి. నేను గీపోతే ఆ గడ్డం పెరిగి బావ ఇంకా బూచోళ్ళ కనిపిస్తాడు. ఏం నాన్న ఇదంతా? నువ్వు షేవింగ్ చేయడం, నేను ఇలా ఇల్లు వాకిళ్ళు తుడవడం ఎందుకు నాన్న? మనకే ఎందుకు ఇలా జరుగుతున్నాయి? నాకు చాలా కష్టంగా ఉంది నాన్న. ఏ నాన్న, నీకు బాధగా లేదా? నువ్వు వాళ్ళకి ఎదురు తిరిగి ఈ పనులు చేయనని చెప్పవెందుకు? అమ్మో, ఎదురు తిరిగితే వాళ్ళు మళ్ళీ కొరడాతో కొడతారు కదా. కొరడాతో కొడితే మళ్ళీ చాలా నొప్పులుంటాయి. అందుకే వాళ్ళు చెప్పిన పనులన్నీ చేసేస్తే అప్పుడు బావగారు చెల్లి మనల్ని ఏమనరు. ఏ నాన్న, ఇలా ఎంతకాలం బాధపడాలి మనం? మనకు మంచి రోజులు ఎప్పుడొస్తాయి? మనకి ఎన్ని బిజినెస్ లో ఎన్ని ఆఫీసులు ఉండి కూడా ఆ ఆఫీస్లో పనిచేయడం మానేసి ఇలా ఇంట్లో పనులు చేస్తూ ఎంతకాలం ఉండాలి నాన్న? మనం మన ఆఫీస్లో ఎప్పుడు కూర్చుంటాం నాన్న? అత్తయ్య, సూపర్! అలాగే నడుచురండి. మా దుర్గత్తేలాగే నడుస్తున్నారు. అలాగే, ఎస్, పర్ఫెక్ట్. సూపర్ అత్తయ్య, పర్ఫెక్ట్ అత్తయ్య. ఎస్. అయ్యో అవంతి, పడిపోతాను. అత్తయ్య, సూపర్ అత్తయ్య. ఇలా చెప్పాను, అలా పట్టేశారు. మీరు మా ఇంట్లో ఈజీగా చలామణైపోతారు. మరి నా కోడలంటే ఏమనుకున్నావు? గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ. ఆ నిజమే, అత్తయ్య కర్పూరం. సరే అత్తయ్య, ఇప్పుడు వాయిస్ ట్రైనింగ్ ఇస్తాను, పదండి. ఇప్పుడు నేను ప్లే చేస్తాను, అవి ఎవరి వాయిస్ లో చెప్పండి. తమ్ముడి పుట్టినరోజుకి నేను ఉండట్లేదు. 2 days కోసం పక్కనున్న ఫారెస్ట్ కి వెళ్ళాలమ్మా. ఇది ఎవరి వాయిస్? ఇది నా పెద్ద కొడుకు ద్వారకా. ఇదెవరి వాయిస్? అమ్మ దగ్గర లేనప్పుడు వదినే అమ్మ అవుతుంది ఎవరికైనా. నా చిన్న కొడుకు మురారి. అవును అత్తయ్య, ఇవన్నీ చాలా తొందరగా నేర్చేసుకున్నారు. నా చీకటి ప్రపంచం చాలా చిన్నది. నా ప్రపంచంలోకి వచ్చిన మనుషులు, జరిగిన సంఘటనలు చాలా చాలా తక్కువ. అందుకే ఏ కొత్తవి నా జీవితంలోకి వచ్చినా వాటి రూపురేఖలు, స్వభావం గురించి నా మనసులో ముద్ర పడిపోతుంది. ఓకే ఓకే.
ఇదెవరిది? మురారితో కాంపిటీషన్ కి వెళ్లకుండా తప్పించుకోవడానికే షాపింగ్ పని పెట్టుకున్నారు అని అపార్థం చేసుకునేవాళ్ళు. ఇది ఆ నక్షత్ర గొంతు. అప్పుడు కోపంగా ఉన్నట్టుంది. ఏంటో చాలా వెటకారంగా మాట్లాడుతోంది. తాతయ్య, జానకి గారిని చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నీకే కాదమ్మా, నాకు ఆశ్చర్యంగానే ఉంది. ఇప్పటి వరకు ఎప్పుడూ జానకి ఇంత తెలివిగా ప్రవర్తించిందే లేదు. అవునమ్మా, ఎప్పుడూ వాళ్ళతో దెబ్బలు తింటూ వాళ్ళకన్ని పనులు చేసి పెడుతూ ఎంతో అమాయకత్వంతో ఉండే ఆ జానకమ్మేనా ఇంత తెలివిగా ఇంత త్వరగా అన్నీ నేర్చుకుంటుంది అనిపిస్తుంది. అంతే, కొంతమందికి తెలివి లోపలే ఉండిపోతుంది. దానికి కారణం ఆ మనిషి పెరిగిన వాతావరణం, పరిస్థితులు. జానకి అత్తయ్య అయితే ఇంకా ఫోకస్డ్ గా ఉన్నారు. అత్తయ్య, ఇంకా మీకు చాలా ట్రైనింగ్ ఇవ్వాలి. రండి. ఇదిగో చూడు మురారి, మీ అమ్మగారు నాకు బాగా తెలిసినవారు. నా కష్టంలో ఒకనాడు ఆదుకున్నారు. ఆవిడ చెప్పారు కాబట్టే నేను నీకు ఇంత సాయం చేస్తున్నాను. పద లోపలికి. సార్, రా 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 రా. రావయ్యా. మే ఐ కమిన్ సార్? రండి. సరే రావయ్యా. సార్, ఇతను మురారి, నేను చెప్పాను కదా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏది నీ ఫైల్ ఇలా ఇవ్వు. ఇవివు. ఎంకామ్ చదివేవా? అది అవును సార్, ఆ సర్టిఫికెట్లో ఉంది కదా. సార్, నేను చదివింది బీకామ్ కదా. నేను ఎంకామ్ సర్టిఫికెట్ తయారు చేయించి పెట్టాను కదా. యు బీకామ్. కానీ బీకామ్కి ఉద్యోగం రాదు ఇక్కడ, ఓకేనా? ప్లీజ్ సైలెంట్గా ఉండు. జస్ట్ ఫాలో మై ఇన్స్ట్రక్షన్స్. కేకే అసోసియేషన్స్ లో అడ్వైజర్ గా వర్క్ చేసావా? గుడ్. సార్, నేను అంతేకాదు సార్, ఆ కింద సర్టిఫికెట్ చూడండి. మీరు ఇంకా సర్ప్రైజ్ అవుతారు. ఓ, గోయల్ అండ్ కంపెనీస్ లో సీనియర్ అకౌంటెంట్ గా కూడా వర్క్ చేసావా? చదువు అవ్వగానే అన్ని పెద్ద పెద్ద అసోసియేషన్స్తోనే తను అసోసియేట్ అయ్యాడు సార్. అందుకే కదా నేను ఇట్లాగాను. ఓకే మురారి, నీకు మా కంపెనీలో అకౌంటెంట్ గా జాబ్ ఇస్తున్నాను, ఓకేనా? ఇక్కడ నేను చెప్పిందే జరగాలి. నువ్వు నన్ను ఫాలో అవ్వాలి. నన్ను ఇంప్రెస్ చేస్తే నీకు మంచి జీతం, అంటే ఓ 40,000 వరకు ఉంటుంది, ఓకేనా? ఏంటి మాట్లాడవు? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే. మన కంపెనీలో 6 years అగ్రిమెంట్ ఉంటుంది. ఆ టర్మ్ పూర్తయ్యేంత వరకు నువ్వెక్కడికి వెళ్ళకూడదు, ఓకేనా? ఓకే సార్. ఓకే ఓకే. అగ్రిమెంట్ మీద సైన్ చేయించరంగనా? అలాగే సార్. సైన్ చేయి. ఇక్కడ ఇక్కడ. ఓకే ఓకే. నువ్వు వెళ్ళి లాంజ్లో వెయిట్ చేయి. రంగనాథ్తో నీ అపాయింట్మెంట్ లెటర్ పంపిస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ కుర్రాడు ఖచ్చితంగా మనకు ఫేవర్గా ఉంటాడా? మనం చెప్పినట్టు వింటాడా? సార్, మీరు హ్యాపీగా ఉండండి.
నాకు ఆ కుర్రోడు గురించి బాగా తెలుసు. బేసిక్గా కుర్రాళ్ళకి చాలా అవకాశాలుంటాయి, కానీ అవి తీరే అవకాశాలు ఉండవు. ఇతను అలాంటి కుర్రాళ్ళందరికీ ప్రతినిధి లాంటి వాడు. చాలా ఆశలున్నాయి. అందుకే ఓసారి పోలీస్ కేసులో కూడా అరెస్ట్ చేశారు. ఓకే, అయితే ఇతను మన గుప్పెట్లో పెట్టేసుకోవచ్చు, అకౌంట్స్లో బాగా వాడుకోవచ్చు. అమ్మా ఆ, అమ్మా అయ్యో అమ్మా మురారి! నాకు జాబ్ వచ్చింది. రేయ్, నాకు ఆగ్రా! జాబ్ వచ్చింది. ఆగ్రా! నాకు జాబ్ నువ్వు అలా వచ్చిందమ్మా. తిరగకూడదు. నువ్వు అలా తిరగకూడదురా. ఎస్ నువ్వు తిరగకూడదురా. అమ్మా నాకేం కాదమ్మా, నాకు జాబ్ వచ్చేసింది. ఓకే, కంగ్రాచులేషన్స్. ఇది చాలా వెరైటీగా ఉంది. ముందేమో ఉద్యోగమే చేయనన్న మనిషి ఇప్పుడు ఉద్యోగం వచ్చిందని ఇంత ఓవర్గా ఎగ్జైట్ అయిపోతున్నాడేంటో. ఎందుకంటే ఇప్పుడు నాకు వచ్చిన పోస్టు చాలా పెద్ద పోస్ట్ కాబట్టి, నాకిచ్చే శాలరీ చాలా ఎక్కువ శాలరీ కాబట్టి. వదినా, ఇప్పుడు నేను ఇంత సంతోషంగా ఉన్నానంటే కారణం నువ్వే. నేనేం చేశాను మురారి? నువ్వు చెప్పబట్టే నేను బాక్సింగ్కి వెళ్ళడం మానేసి జాబ్కి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. ఇది నా గొప్పతనం కాదు మురారి, అత్తయ్య చెప్పబట్టే నేను నీకు చెప్పాను, అంతే. ఎవరు చెప్పారనేది కాదవంతి. ఇప్పుడు మురారి ఎంత సంతోషంగా ఉన్నాడన్నదే ముఖ్యం. అవునమ్మా, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఒక్క నిమిషం అమ్మా, ఇదిగో ఈ హ్యాపీలో ఫస్ట్ నువ్వు స్వీట్ తిను. ఉండు, ముందు నువ్వు తిను. అమ్మా చాలు చాలు. వదినా రా, తీసుకో. నక్షత్ర, రేయ్, ఇంతకీ ఆ కంపెనీ పేరేంట్రా? హెచ్ఆర్ ఇండస్ట్రీస్ అమ్మా. హరిశ్చంద్ర ప్రసాద్ ఇండస్ట్రీస్. హరిశ్చంద్ర ప్రసాదా? అమ్మా పేరు వినగానే అలా అయిపోయావేంటి? ఏం లేదురా, ఏం లేదు. నీకు గుండె పిచ్చిన ఆయన పేరు కూడా హరిశ్చంద్ర ప్రసాదే. అందుకే కొంచెం ఆశ్చర్యం వేసింది, అంతే. అవును, ఈరోజు నిన్నక్కడ ఇంటర్వ్యూ చేసింది ఎవరు? ఆ కంపెనీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మహేంద్ర గారు. మురారి మహేంద్ర దగ్గర జాబ్ చేస్తున్నాడా? అంటే మురారి అమ్మెవరో మహేంద్రకి తెలియకూడదు. మాట్లాడమ్మా. హలో దుర్గా, చెప్పు జానకి. నువ్వు చెప్పినట్టే అన్నీ తెలుసుకున్నాను దుర్గా. మీ ఇల్లంతా ఇప్పుడు నా మనసులో ముద్రించుకుపోయింది. మీ ఇంట్లో ఎక్కడ ఏ వస్తువు ఉంటుందో, ఎవరి గొంతు ఎలా ఉంటుందో అన్నీ గుర్తున్నాయి. రాత్రి వీడియోస్ అన్నీ చూశాను. పర్ఫెక్ట్ గా నువ్వు నాలాగే మారిపోయావు జానకి. చెప్పు దుర్గా, నీ నిర్ణయం ఏంటి? ఎప్పుడు నువ్వు ఇక్కడికి వస్తున్నావు? వస్తున్నాను జానకి, నేను రేపే మీ ఇంటికి వస్తున్నాను. రేపా? నేను నువ్వు నేన్లా మారిపోయే మంచి రోజు. అమ్మా దుర్గమ్మ, ఎంత చల్లటి వార్త చెవిలో వేసావమ్మా. అమ్మ జానకి, ఇక నీ కష్టాలన్నీ తీరిపోతాయి. దుర్గ వచ్చేస్తుందట. అవును మావయ్య, దుర్గొచ్చేస్తే మన ఇల్లంతా సంతోషాలతో నిండిపోతుంది. రేపొద్దునే మీరు గెస్ట్ హౌస్కి రండి, నేను అవంతి అక్కడికి వస్తాం. అలాగేనమ్మా, అలాగే. శ్రీరామచంద్ర ప్రభు, కరుణించావా తండ్రి? అమ్మగారు, రేపు మీరు ఆ ఇంటికి, దుర్గమ్మ గారి ఇంటికి వస్తారు కదా? అవును గోదావరి. మీరక్కడికి వెళ్తే మీకక్కడ ఎన్ని ఇబ్బందులుంటాయో తెలియదు కానీ దుర్గమ్మ గారికి మాత్రం ఇక్కడ అన్నిటికంటే పెద్ద ఇబ్బంది ఒకటి ఎదురవుతుందమ్మా. ఏంటది? చిన్నయ్య గారు. కళ్యాణరాముడా? వాడితో ఇబ్బంది ఏంటి గోదావరి? ఏంటంటారేంటండి? చిన్నయ్య గారు మాట్లాడితే జానకమ్మని బుగ్గలు పట్టేసుకుంటారు, పూలు పెడతానంటారు. ఇవన్నీ దుర్గమ్మ గారితో చేస్తే
ఆవిడెంత ఇబ్బంది పడుతుంది? నువ్వు దాని గురించి కంగారు పడకు గోదావరి. నేను ఆయనకి ఒక గీత గీశాను. మహేంద్ర మీద విశాలక్ష్మి మీద ఎదురు తిరిగితేనే ఆయనతో ప్రేమగా మాట్లాడతానని చెప్పేశాను. అందుకే ఆయన మంచం మీదే పడుకుంటున్నారు, నేను కింద పడుకుంటున్నాను. రేపు తిరిగొచ్చినా అదే జరుగుతుంది. ఓహో, అయితే ఓకే. ఇంకా దుర్గమ్మకి ఏ ఇబ్బంది ఉండదు. నా దృష్టిలో ఇదొక నార్మల్ జాబ్ మాత్రమే. అదేంటి నక్షత్ర, ఇంతకంటే గొప్ప జాబ్ ఎవరిస్తారు? నీకోసం కోట లాంటి ఇల్లు, మహారాజు లాంటి పొజిషన్ రెడీగా ఉంటే అది కాదనుకొని ఇక్కడ ఓన్లీ ఆఫ్టర్ ఆల్ 40,000 శాలరీకి ఒకరి కింద పని చేస్తున్నావు. అది మంచి పొజిషన్ ఎలా అవుతుంది మురారి? ఇంకా ఆపు నక్షత్ర. నువ్వు చెప్తుంది ఆ సువర్ణ గురించే కదా? నాకు తెలుసు. ఆ సువర్ణ నిన్నెంతలా పొల్యూట్ చేసిందో నాకు తెలుసు. అందుకే ఏ టాపిక్ మొదలు పెట్టినా నువ్వు చివరికి అక్కడికే వస్తావు. చూడు నక్షత్ర, మా అమ్మ చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి జాబ్ చేస్తూ నన్ను పెంచింది. నాకు చదువులు చెప్పించింది. నాకిష్టమైన బాక్సింగ్ ఛాంపియన్ని చేయాలని కష్టపడింది. చివరికి నాకు గుండె ఆపరేషన్ అంటే ఎంతో నలిగిపోయి నా ప్రాణం నిలబెట్టింది. అలాంటి అమ్మని కాదని నన్ను చంపాలని చూసిన తనని అమ్మగా స్వీకరించే పని నేను ఎప్పటికీ చేయను. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళడమే కాదు, కనీసం వాళ్ళ మొహం కూడా చూడను. చూడబుద్ధి కూడా కాదు. నువ్వొచ్చి పడుకుంటే పడుకో, లేదంటే కూర్చుని వీడియోలు చూసుకో, నీ ఇష్టం. నేను మాత్రం పడుకుంటున్నాను. గుడ్ నైట్. మురారి, నిన్నిక్కడ ఉండనివ్వను. ఇది నా శబదం. జానకి, ఏంటండి ఇంత హుషారుగా ఉన్నారు? మల్లెపూలు. మల్లెపూలు ఎక్కడివి? మన పెరట్లో చెట్టు కోసారా? కాదు, అవి సరిగ్గా పూయట్లేదు. అందుకే రోజు దేవుడి కోసం నాన్న కొంటాడు కదా, ఆ పువ్వులు పట్టుకొచ్చా. నువ్వు అటు తిరుగు. అయ్యో, దేవుడి పూలు ఎవరైనా తీసుకొస్తారా అండి? అయ్యో, నేనేమి దేవుడికి పెట్టకుండా తీసుకురాలేదు. నేను శుభ్రంగా స్నానం చేసి దండం పెట్టుకొని అప్పుడు దేవుడికి పెట్టాను కదా, ఆ పువ్వులు నీకోసం తీసుకొచ్చాను. బాగుంది సంబడం. దేవుడికి పెట్టినవి కాసేపైనా ఉంచకుండా తీసుకొస్తారా? నేను దేవుడికి చెప్పే తీసుకొచ్చాను జానకి. ఆయనేం అనలేదు. నువ్వెందుకు కంగారు పడుతున్నావు? సరే తిరుగు, నీ తల్లో పూలు పెడతాను. వద్దు, నేను పెట్టుకుంటాను. ఇవ్వండి. అదేంటి నువ్వు పెట్టుకోవడం? ఎప్పుడు నేనే కదా పెడతాను. నేను మీకేం చెప్పాను? మీరు మహేంద్రని విశాలాక్షిని ఎదిరించేంత వరకు నా పనులన్నీ నేనే చేసుకుంటానని చెప్పానా లేదా? చెప్పావు, కానీ ఈ పువ్వులు నీకు పెట్టాలని తెచ్చాను జానకి. ఇటువంటి జానకి, ఈ ఒక్కసారికి నేను పూలు పెడతాను జానకి. కావాలంటే రేపటి నుంచి పువ్వులు నువ్వే పెట్టుకో, నేనేం అడగను. ఒట్టు ఒట్టు. మంచిది నా జానకి. కానీ ఈ ఒక్కసారికే, తర్వాత నుంచి మీరు నన్ను అడగకూడదు. అడగను, ఒట్టు పెట్టుకున్నాను కదా. పువ్వులు నువ్వు పెట్టమంటేనే పెడతాను. సరే, నేనిప్పుడు గుడికి వెళ్తున్నాను. మీరు ఇంట్లో జాగ్రత్తగా ఉండండి. ఇక నుంచి దుర్గ ఏం చెప్తే అదే చెయ్యాలి, సరేనా? దుర్గేంటి? గోదావరి, జానకిని త్వరగా తీసుకెళ్ళాలి. లేదంటే ఆ రాక్షసులు వస్తే జానకి మాటలకి అనుమానం వచ్చేస్తుంది. అమ్మా సౌందర్య, వెళ్ళొస్తాను. సౌందర్య, వెళ్ళొస్తానండి.
అమ్మా జానకి, ఏంటమ్మా ఇది? గుడికెళ్ళి గంటలో ఇంటికి వచ్చేస్తావు. వచ్చేశాక మళ్ళీ నీ భర్తని నీ కూతుర్ని ఇంకా ఎక్కువ జాగ్రత్తగా చూసుకుంటావు కదా. ఇంతలో ఎందుకంత ఎక్కువగా బాధపడిపోతున్నావు? అమ్మగారు పదండి, మీరిలా చూస్తూ ఉంటే వాళ్ళొచ్చేస్తారు. వెళ్ళొస్తాను సౌందర్య. అలాగే అమ్మా. వెళ్ళొస్తానండి. రండి. నీకు ట్రైనింగ్ ఇచ్చిన వీడియోని చూశాను. నువ్వింత త్వరగా ఇంత పర్ఫెక్ట్గా నేర్చుకోవడం, తిరిగి అవి చేయడం అన్నీ చూస్తే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇంకో పక్క నువ్వు ఖచ్చితంగా ఇదంతా చేస్తావనే నమ్మకం నిజమైనందుకు సంతోషంగానూ ఉంది. కానీ దుర్గా, నాకు మాత్రం ఎందుకు భయంగా ఉంది. భయమా? ఎందుకు? నేను నీలా మీ ఇంట్లో అడుగు పెడితే ఎంతవరకు నెగ్గుకు రాగలనని భయంగా ఉంది. జానకి, ఏంటమ్మా ఇది? వాళ్ళింటి గురించి, వాళ్ళింట్లో మనుషుల గురించి అన్నీ తెలుసుకుని ఇప్పుడు ఇలా భయపడటం ఏంటి? నువ్విలా భయపడబట్టే కదా ఆ విశాలాక్షి మహేంద్రలు నీ నెత్తి మీద ఆడారు. నే చెప్తున్నాను, ముందు నువ్వు ఆ భయాన్ని వదిలేయి. అవంతిచ్చిన ట్రైనింగ్, చెప్పిన ప్రతి విషయం బాగా గుర్తుపెట్టుకో. వెనకడుగు వేయకుండా ముందుకెళ్ళు. ఒక మనిషికి పెద్ద కొండ మీద నుంచి దూకమని చెప్పడం, దూకితే పరిస్థితి ఎలా ఉంటుందో కళ్ళ కట్టినట్టు చెప్పడం, అందుకు ఆ మనిషిని మెంటల్గా ప్రిపేర్ చేయడం, ఆ మనిషి కూడా నేను ఇక దూకేయగలను అని అనుకోవడం అన్నీ ఓకే. కానీ ఆ మనిషిని కొండంచు వరకు తీసుకెళ్లి నిలబడిన తర్వాత అప్పుడు తెలుస్తుంది తను చేయబోయే పని ఎంత కష్టమో. తన గుండె కొట్టుకునే శబ్దం ఎలా ఉంటుందో అప్పుడే తెలుస్తుంది. తను ఇన్ని రోజులు తెలుసుకున్న దానికంటే ఆ లోయ ఎంత పెద్దదో దాని ముందుకు వెళ్లి నిలబడినప్పుడే కరెక్ట్గా అర్థమవుతుంది. జానకి, నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను. కానీ జానకి, నేను ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నువ్వెప్పుడైనా సముద్రం దగ్గరికి వెళ్ళావా? పెళ్లి కాకముందు చాలాసార్లు వెళ్ళాను. పెద్ద పెద్ద అల్లొచ్చి ముఖాన్ని కొట్టేవి. చాలాసేపు ఆడుకునేదాన్ని. ఆ సముద్రం ఎంత పెద్దగా ఉంటుందో తెలుసా? నీలాంటి నాలాంటి మనుషులు కొన్ని లక్షల కోట్ల మంది దానిలోకి దిగినా మనం కనీసం ఒక మూల కూడా రాం. ఇప్పుడు అలాంటి సముద్రం మధ్యలో నువ్వున్నావు. ఎలా బయటపడాలో తెలీదు. నీకు ఈత కూడా రాదు. ఇలాంటప్పుడు నీకో చిన్న చెక్క బల్ల దొరికింది. నువ్వేం చేస్తావు? ఆ చెక్క బల్లని పట్టుకుని ఎంత కష్టమైనా ఈదుకుంటూ ఒడ్డుకి చేరుతావా, లేదా దొరికింది చిన్న చెక్కే కదా అని నిరాశగా దాన్ని వదిలేసి మునిగిపోతావా? ఎలాగైనా ఆ చెక్క సాయంతో ఒడ్డుకి చేరుకునే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ అంతే జానకి. సరిగ్గా గుర్తుపెట్టుకో, భయంతో ఓడిపోవడం, చాతగాక చచ్చిపోవడం రెండూ ఒకటే జానకి. చాలా తేలికైన విషయం. కానీ ఎదిరించి నిలబడ్డం, బ్రతికి చూపించడం ఎంత కష్టమైనా చాలా గొప్ప విషయం. ఎంత పెద్ద సమస్య అయినా, ఎంత పెద్ద కష్టమైనా పోరాడాలి జానకి. దానికి ప్రతిఫలం చివరికి నీ బ్రతుకు నీ సొంతం అవుతుంది. దుర్గా, నేను పోరాడతాను, నిలబడతాను, గెలుస్తాను. ఇది నిజమైన ధైర్యం అంటే. నీకెందుకు? నీ వెనక నేనున్నాను. అనుక్షణం నీ నీడలా ఉండి నిన్ను మా ఇంట్లో వాళ్ళకి దొరకకుండా కాపాడుకుంటుంది నా కోడలు అవంతి. సరే సరే, ఇక మీరిద్దరూ వెళ్ళి ఒకరి గేటప్లో ఇంకొకరు పరకాయ ప్రవేశం చేసిరండి. జానకి, పద. ఎవరైతే నీళ్లు చల్లింది?
నా మీద ఏం నిలబడ్డాయి? రుద్ర, నాకు సడన్ గా తుమ్మొస్తేను ఈ నీళ్లు కొంచెం తుల్లాయి. ఏమే, నేను ఇక్కడ నిద్రపోతుంటే నువ్వు కావాలని నా గదిలోకి వచ్చి గది తుడుస్తున్నట్టు నటిస్తూ నా మొహం మీద ఈ మురికి నిలిపోసావు కదా? రుద్ర, నేను అలా కావాలని చేయలేదు. ఏదో పొరపాటున నీళ్లు పడ్డాయి. సూపర్ రంగనాథ్, అయ్యా, నువ్వు నిజంగా కంప్యూటర్ లాంటి కుర్రాన్ని తీసుకొచ్చావు. నాకు తెలుసు సార్ ఇతను ఎంత తెలివైనోడు అని. అందుకే మన కంపెనీకి లాక్కొచ్చేసా. ఏయ్, ఎన్నాళ్ళ నుంచి సీనియర్ అకౌంటెంట్ గా పనిచేస్తున్నావు. ఏ రోజైనా ఇంత షార్ప్గా ఇంటెలెక్చువల్ గా ఒక్క సజెషన్ అయినా ఇచ్చావా? అంటే ఇదేం పెద్ద గొప్ప ఐడియానేం కాదండి, చాలా సింపుల్ ఐడియానే. నాకు ఇది వచ్చింది కానీ. నోర్మోయ్. సార్, అంగుళం పొడవు ఉండే బుల్లెట్లు గన్లో ఉన్నట్టు ఐడియాలు కూడా బ్రెయిన్లో ఉంటాయి. బుల్లెట్ బయటికి రావడానికి గన్లో చాలా స్ట్రగుల్ జరుగుతుంది. అలాగే బ్రెయిన్లోంచి ఐడియాలు బయటికి రావడానికి కూడా చాలా స్ట్రగుల్ జరుగుతుంది సార్. ఊరికే ఇలా అంటే ఐడియాలు రావు సార్. మురారి, చేతకాని వాడికి ఎక్స్ప్లెయిన్ చేయకూడదు, వదిలి. ఇదిగో, ఈరోజు నీకు సెకండ్ డే. ఈ రోజు నుంచి నా కంపెనీకి నువ్వే సీనియర్ అకౌంటెంట్వి. నీ జీతం 70,000. ఆహా మురారి, నువ్వయ్యా లక్కీ ఫెలో వెంటే. ఇలా వచ్చావా లేదో అలా 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 రెండో రోజునే పై మెట్టెక్కేశావు. ఆహాహా, మహర్జాతకుడివయ్యా నువ్వు. మురారి, ఇంత తెలివైన వాడి బయోడేటా నేను చూడలేదయ్యా. ఇంత షార్ప్ బ్రెయిన్ నీకుందంటే ఖచ్చితంగా మీ అమ్మా నాన్నలు చాలా తెలివైన వాళ్ళు అయి ఉంటారు. ఎవరు మీ అమ్మా నాన్నలు? నాకు నాన్న లేడు సార్, అమ్మ ఒక్కతే ఉంది. అమ్మే చిన్నప్పటి నుంచి నన్ను పెంచింది. ఇవన్నీ మా అమ్మ తెలివితేటలే. అంతే కదా మరి, ఆ మహాతల్లి ఎంత తెలివిగలదో నాకు తెలుసు. ఎవరావిడ? పేరేంటి? మా అమ్మ పేరు దుర్గా. ఆవిడ్ని నేను ఒకసారి చూడాలయ్యా. ఇప్పుడే చూపిస్తాను సార్, ఫోన్లో ఫోటో ఉంది. ఇదిగోండి సార్.